ఈరోజు సాధారణ రోజు కాదు. ఇది ఒక త్యాగం, ప్రేమ, క్షమ యొక్క గుర్తు. ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు గుడ్ ఫ్రైడే అసలు అర్థం ఏమిటి, యేసయ్య శిలువపై ఎందుకు బాధపడ్డాడు, ఈరోజు మనం ఏమి చేయాలి, ఏమీ చేయకూడదు, ఈరోజు మనకు నేర్పే గొప్ప పాఠాలు ఏమిటి. చివర్లో ఒక శక్తివంతమైన ప్రార్థన కూడా ఉంటుంది కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. ఈరోజు ప్రపంచ చరిత్రలో అత్యంత బాధతో కూడిన రోజు. కానీ అదే రోజు ప్రపంచానికి ఆశనిచ్చిన రోజు. ఒక నిర్దోషి మన కోసం తన ప్రాణం అర్పించాడు. అదే గుడ్ ఫ్రైడే. యేసయ్య. అతను సాధారణ మనిషి కాదు, అతను ప్రేమకు ప్రతిరూపం. అతను అంధులకు చూపిచ్చాడు, అనారోగ్యులను స్వస్థపరిచాడు, బాధలో ఉన్నవారిని ఆదరించాడు, ప్రతి ఒక్కరిని ప్రేమించాడు, పాపులను కూడా క్షమించాడు. అతని మాటలు, ప్రేమించండి, క్షమించండి. కాని ఈ ప్రేమను అందరూ అర్థం చేసుకోలేదు. ఆ రాత్రి యేసయ్య తన శిష్యులతో కలిసి ఉన్నాడు. అతను ముందే చెప్పాడు, మీలో ఒకరు నన్ను ద్రోహం చేస్తారు. అది నిజమైంది. యూదా అతన్ని కొద్దిపాటి డబ్బు కోసం ద్రోహం చేశాడు. ఒక ముద్దుతో యేసయ్యను శత్రువులకు అప్పగించాడు. యేసయ్యను పట్టుకున్నారు, అతన్ని విచారించారు, తప్పుడు ఆరోపణలు చేశారు. అతను నిశ్శబ్దంగా నిలిచాడు. అతను చెప్పవచ్చు, తప్పించుకోవచ్చు, కాని అతను ఎంచుకున్నది త్యాగం. అతన్ని కొట్టారు, చులకన చేశారు, తలపై ముళ్ళ కిరీటం పెట్టారు. అతని శరీరం గాయాలతో నిండిపోయింది, రక్తం కారింది. కాని అతను మౌనంగా ఉన్నాడు, ఎందుకంటే అతను మన కోసం భరిస్తున్నాడు. భారీ సిలువను మోస్తూ అతను నడిచాడు. ప్రతి అడుగు బాధతో నిండింది. అతను పడిపోయాడు, మళ్లీ లేచాడు, ఎందుకంటే అతని ప్రేమ మనపై ఎక్కువ. చివరకు అతన్ని సిలువపై గుచ్చారు, గోళ్లు చేతుల్లో, పాదాల్లో. అతను నొప్పితో ఉన్నాడు, కాని అతను ఇలా అన్నాడు, తండ్రి, వీరిని క్షమించు. అతన్ని హింసించిన వారిని కూడా క్షమించాడు. ఆకాశం చీకటిగా మారింది, భూమి కంపించింది. యేసయ్య తన చివరి మాటలన్నాడు, అది పూర్తయింది. అతను తన ప్రాణం అర్పించాడు, మన రక్షణ కోసం. ప్రభువా యేసయ్యా, నీ ప్రేమకు ధన్యవాదాలు. నీ త్యాగం వల్లే మాకు జీవితం వచ్చింది. మా పాపాలను క్షమించు, మా హృదయాలను శుద్ధి చెయ్యు. నీ మార్గంలో నడిపించు ప్రభువా, ఎప్పుడూ మాతో ఉండి కాపాడు. హల్లెలూయా. ఈ పవిత్రమైన రోజున మనము ఎలా ఉండాలి? ప్రార్థనలో గడపాలి. ఈరోజు దేవునితో సమయం గడపడం చాలా ముఖ్యము. పశ్చాత్తాపంతో ఉండాలి. మన పాపాలను గుర్తు చేసుకుని క్షమించమని ప్రార్థించాలి. ఉపవాసం చేయవచ్చు. శరీరాన్ని నియంత్రించి ఆత్మపై దృష్టి పెట్టాలి. నిశ్శబ్దంగా ఉండాలి. ఈరోజు ఒక ధ్యాన రోజు. శాంతిగా గడపాలి. బైబిల్ చదవాలి. యేసయ్య త్యాగాన్ని మరింతగా అర్థం చేసుకోవాలి. ఈరోజు మనము కొన్ని విషయాలను దూరంగా ఉంచాలి. అనవసరమైన వినోదం, పార్టీలు, ఫన్ వీడియోలు, కోపం, గొడవలు. ఈరోజు క్షమించే రోజు. అహంకారం. మనము వినమ్రంగా ఉండాలి. దేవుని మర్చిపోవడం. ఈరోజు ఆయన త్యాగం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనకు చాలా గొప్ప పాఠాలు చెబుతుంది. ప్రేమంటే ఏమిటి? యేసయ్య తన ప్రాణమిచ్చాడు. క్షమించడం నేర్చుకోవాలి. అతన్ని బాధపెట్టిన వారిని క్షమించాడు. వినమ్రత. అతను దేవుడైనా వినమ్రంగా ఉన్నాడు. త్యాగం మన కోసం తన జీవితమిచ్చాడు. విశ్వాసం. చివరి వరకు దేవునిపై విశ్వాసం ఉంచాడు. ప్రభువా యేసయ్యా, ఈ గుడ్ ఫ్రైడే రోజు నీ త్యాగాన్ని మేము గుర్తు చేసుకుంటున్నాము. మాకు ప్రేమను నేర్పించు. క్షమించే హృదయాన్ని ఇవ్వు. మా జీవితాలను మార్చు ప్రభువా, నీ మార్గంలో నడిపించు. హల్లెలూయా.